పిస్తా అత్యంత పోషకమైన డ్రై ఫ్రూట్. రోజు పిస్తా పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకమున్నాయి. ఇందులో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు వంటి చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్, డైటరీ ఫైబర్, ఫాస్ఫరస్, ప్రోటీన్, ఫోలేట్, థయామిన్, కాల్షియం, ఐరన్, జింక్, మాగ్నీషియం, కాపర్, పొటాషియం, విటమిన్ ఏ, B6 మరియు విటమిన్ కే కూడా ఉన్నాయి. కంటి ఆరోగ్యానికి అవసరమైన లుటిన్, జియాక్సాంథన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పిస్తా పప్పులో పుష్కలంగా ఉన్నాయి. అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ ప్రకారం లుటిన్, జియాక్సాంథిన్ కంటి శుక్లం వంటి దీర్ఘకాలిక కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వయస్సు సంబంధిత మచ్చల క్షీణత నుండి రక్షించడంలో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. పిస్తాలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిస్తా పప్పులో ఉండే విటమిన్ B6 రక్తంలో హిమోగ్లోబిన్ పరిణామాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అన్ని గింజల్లో ఫైబర్ ఉంటుంది. ఇది పేగుల ద్వారా ఆహారాన్ని తరలించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ప్రీబయోటిక్స్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ గట్లోని మంచి బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫెనోలిక్ కాంపౌండ్, కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. డయాబెటిక్ రోగులకు బెస్ట్ డైట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిస్తా పప్పు తినడం వల్ల అనేక హృదయనాళ ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పిస్తాలు రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. పిస్తా పప్పులో ఉండే విటమిన్ ఈ చర్మం వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా ఉండేలా చేస్తుంది. పురుషుల్లో అంగస్తంభన సమస్యలను పరిష్కరించడంలో పిస్తా పప్పులు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా పిస్తాలు పెద్ద పేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పిస్తా పప్పును ప్రతిరోజు గుప్పెడు తీసుకోవాలని చెబుతున్నారు. పిస్తా అనేది డ్రై ఫ్రూట్. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు ఏ, కే, సి, B6, D, E, ప్రోటీన్, కాల్షియం, మ్యాంగనీస్, ఫోలేట్ ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరం అనేక ప్రయోజనాలను పొందుతుంది. మీకు ఆకలిగా అనిపిస్తే మీరు సాయంత్రం అల్పాహారంగా పిస్తా పప్పులను తినొచ్చు. పిస్తా పప్పు 5 పెద్ద ప్రయోజనాలను తెలుసుకోండి. మొదటిది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ రోజుల్లో మతిమరుపు చాలా సాధారణమైపోయింది. పిస్తా పప్పుతో కొంతవరకు దీనిని అదుపులో ఉంచవచ్చు. ఇందులో చాలా ఖనిజాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మరింత చురుగ్గా చేస్తాయి. పిస్తా తినటం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. రెండవది గుండె ఆరోగ్యానికి మంచిది. పిస్తా తినడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు కొన్ని పిస్తా పప్పులను తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండెను అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది. అందుకే ఇది గుండెకు అనుకూలమైన ఆహారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. మూడవది క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. పిస్తా తినటం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. క్యాన్సర్ నిరోధకంలో సహాయకారిగా పరిగణించే పిస్తా పప్పులో యాంటీ కార్సినోజెనిక్ మూలకాలు కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్ను నివారించేందుకు తోడ్పడతాయి. నాలుగవది ఎముకలను బలపరుస్తుంది. బలమైన ఎముకలకు విటమిన్ డి, కాల్షియం అవసరం. ఈ రెండు పిస్తా పప్పులో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో దీని రోజువారీ వినియోగం ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఐదవది
కంటి ఆరోగ్యం. కళ్ళు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. వీటి ద్వారానే మనం ప్రపంచాన్ని చూస్తాం. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచటం చాలా ముఖ్యం. కంటికి మేలు చేసే ఈ విటమిన్లు పిస్తా పప్పులో ఉంటాయి. కరోనా తర్వాత చాలామంది ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. అంతేకాకుండా చాలామంది తమ డైట్లో డ్రై ఫ్రూట్స్ని భాగం చేసుకుంటున్నారు. డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతున్నారు. దీంతో బాదం, జీడి, పిస్తా, ఎండు ద్రాక్ష, అంజీర్, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్కి డిమాండ్ పెరిగింది. వీటిని చాలామంది స్నాక్స్గా తీసుకుంటున్నారు. కొందరైతే నానబెట్టి ఉదయాన్నే తింటున్నారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్లో పిస్తా పప్పుకి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది నోటికి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా పిస్తా పప్పుని ఎంతో ఇష్టంగా తింటారు. రోజుకి 5 నుంచి 6 పిస్తా పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందట. ఇంకా రుచి సంగతి పక్కన పెడితే పిస్తా పప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పప్పు పోషకాల గని. వీటిని క్రమం తప్పకుండా తింటే ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జాతీయ పిస్తా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 26వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శివాజీ రాజా తెలుగు సినిమా టీవీ నటుడిగా 1985లో చిత్రరంగం ప్రవేశం చేసిన శివాజీ రాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎంవి రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు స్వీకరించాడు. పెళ్లి సందడి, సిసింద్రి, ఘటోత్కచుడు, మురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించాడు. గున్నం గంగరాజు నిర్మాణ సారథ్యంలో జెమినీ టీవీలో ప్రసారమై బాగా ప్రాచుర్యం పొందిన అమృతం ధారావాహికలో కొన్ని ఎపిసోడ్లలో ప్రధాన పాత్ర అయిన అమృతం పాత్రను పోషించాడు. మా టీవీలో కొద్ది కాలం పాటు సంబరాల రాంబాబు అనే ధారావాహికను కూడా నిర్వహించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు. శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962న రామరాజు, చంద్రావతి దంపతులకు జన్మించాడు. శక్తికాంత దాస్ 1980 బ్యాచ్, తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు. ఇంతకు పూర్వం భారత 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. దాస్ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో 1957 ఫిబ్రవరి 26న జన్మించారు. భువనేశ్వర్లో పాఠశాల విద్యను పూర్తి చేసుకొని ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలు అయిన సెయింట్ స్టీఫెన్ కళాశాల నుండి చరిత్ర అంశంలో BA ఇంకా MA పట్టాలను పొందాడు. దాస్ ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల శాఖ సెక్రటరీగా, రెవెన్యూ శాఖ సెక్రటరీగా ఇంకా వివిధ బాధ్యతలు చేపట్టారు. ఇతను అంతర్జాతీయ ద్రవ్యనిధి, G20, బ్రిక్స్, సార్క్ సమావేశాలకు భారతదేశం తరపు నుండి ప్రతినిధిగా హాజరయ్యారు. శృతి ఝా ప్రధానంగా హిందీ టెలివిజన్లో పనిచేసే భారతీయ నటి. కుంకుమ్ భాగ్యలో ప్రజ్ఞ అరోరా మెహ్రా పాత్రతో ఝా విస్తృత గుర్తింపు పొందారు. ఆమె 2 ITA అవార్డులు, 2 ఇండియన్ టెలి అవార్డులు, 2 బంగారు అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. శృతి ఝా 2007లో మాలిని శర్మగా నటించిన టీనేజ్ డ్రామా ధూమ్ మచావో ధూమ్తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. జ్యోతిలో సుధా దేవికా శర్మ వశిష్ఠ పాత్రలో, రక్త సంబంధ్లో సంధ్యా సావర్కర్ ప్రధాన్, దిల్ సే ది ధువాలో జాన్వీ దోబ్రియాల్, సియా ప్రతాప్ సింగ్, సౌభాగ్యవతి భావాలో 2022లో ఆమె ఫియర్ ఫ్యాక్టర్ కత్రోకే కిలాడి 12లో పాల్గొంది. అక్కడ ఆమె 10వ స్థానంలో నిలిచింది. జలక్ దిఖలాజా 10లో 3వ రన్నరప్గా నిలిచింది. శృతి ఝా ఫిబ్రవరి 26, 1986న బీహార్లోని బెగుసరాయ్లో జన్మించారు.
మన్మోహన్ దేశాయ్ ఒక భారతీయ చిత్ర నిర్మాత, దర్శకుడు. ఆయన 70-80ల్లో అత్యంత విజయవంతమైన చిత్ర నిర్మాతల్లో ఒకరు. దేశాయ్ బాలీవుడ్లో ప్రభావవంతమైన, డిమాండ్ ఉన్న చిత్ర దర్శకుడు. ప్రకాష్ మెహ్రా, నాసిర్ హుస్సేన్లతో పాటు మసాలా చిత్రాలను రూపొందించడంలో మార్గదర్శకుడు. మన్మోహన్ దేశాయ్ ఫిబ్రవరి 26, 1937న బాంబే ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. మన్మోహన్ దేశాయ్ తన కుటుంబ కేంద్రీకృత యాక్షన్, పాట మరియు నృత్య చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. ఇవి భారతీయ ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఉండేవి. వాటి ద్వారా అతను గొప్ప విజయాన్ని సాధించాడు. అతని సినిమాలు మసాలా సినిమాలు అనే కొత్త శైలిని నిర్వచించాయి. అతని చిత్రాల్లో ఒక సాధారణ ఇతివృత్తం, కుటుంబ సభ్యులు విడిపోయి తిరిగి కలిసి కోల్పోయిన దొరికిన కథాంశం. బజరంగ్ పునియా ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఫ్రీ స్టైల్ రెజ్లర్. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడు, ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. పునియా సెప్టెంబర్ 2024లో తోటి రెజ్లర్ వినేష్ పోగాట్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో తన కొత్త పాత్రలో పునియా హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లో రైతుల సమస్యలను లేవనెత్తడంలో పాల్గొంటున్నారు. ఒక రెజ్లర్గా పునియా 65 కిలోల బరువు విభాగంలో పోటీ పడుతోంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో పునియా కజకిస్తాన్కు చెందిన డౌలెట్ నియాజ్ బెకోవ్ను 8-0 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లలో 4 పతకాలు గెలుచుకున్న ఏకైక భారతీయ రెజ్లర్ పునియా.